ఈ వెడ్డింగ్ సీజన్లో షాపింగ్ కోసం హంటింగా ఇంకెందుకు వెయిటింగ్ ఉందిగా మన నార్సింగ్ స్పెషల్ కలెక్షన్ పైన అప్ టు 25% వరకు సేల్. ఎదిరిపోయే ఆఫర్స్ చూస్తుంటే మెరుస్తున్నాయిగా మన కళ్ళు జిగే. వెడ్డింగ్ అయినా బర్త్డే అయినా ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా ఒకేషన్ ఏదైనా మన డెస్టినేషన్ మాత్రం నార్సింగ్ స్టోర్. కళ్ళు చెదిరే కలెక్షన్స్తోనే కాదు మతి పోగొట్టే ఆఫర్స్తో మన ముందుకు వచ్చేసారు నార్సింగ్ స్టోర్. సో ఇప్పుడు ఆ స్టోర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ హాల్ వీడియో. షాపింగ్ అనగానే చాలా మందికి ఈ మధ్య గుర్తొచ్చే పేర్లలో నార్సింగ్ స్టోర్ ఒకటి. క్లాత్ ఫ్యాబ్రిక్స్కి ఎంతో ఫేమస్ అయిన నార్సింగ్ స్టోర్ ఈ మధ్య చాలా ట్రెండింగ్. షాపింగ్ చేయాలంటే అలాంటి ఒక స్టోర్ని గుర్తు తెచ్చుకోవాల్సిందే. మరి అటువంటి అప్పుడు ఆ స్టోర్లో కనుక సేల్ ఉంటే అవసరం ఉన్నా లేకపోయినా కూడా షాపింగ్ చేయాల్సిందే. సో ఇప్పుడు నేను కూడా అదే పనిలో ఉన్నా. అసలు ఫ్యాబ్రిక్స్ పర్చేస్ చేసే అవసరం ఉన్నా లేకపోయినా నార్సింగ్ స్టోర్లో సేల్ ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడు స్టోర్కి వెళ్ళి షాపింగ్ అయితే చేయబోతున్నాను. కొన్ని ఫ్యాబ్రిక్స్ పైన, కొన్ని సెలెక్టెడ్ ఫ్యాబ్రిక్స్ పైన 25 to 30% ఆఫ్ వరకు ఉంటుందన్నమాట. సో ఆ ఫ్యాబ్రిక్స్ ఏంటి ఇవన్నీ కూడా చూసేద్దాము. మనం అవన్నీ చూసేయాలంటే నార్సింగ్ స్టోర్ కి అయితే వెళ్లాల్సిందే. అండ్ నార్సింగ్ స్టోర్ కి వెళ్ళి అక్కడ కలెక్షన్ అంతా చూసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే ఫర్దర్ గా నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒక్కొక్క ఫ్లోర్ కి ఎలా అయితే సిఎంఆర్ లో నేను ఎక్స్ప్లోర్ చేసి చూపించానో అలాగే ఒక్కొక్క ఫ్లోర్ కి క్లియర్ గా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి సారీ కలెక్షన్ ఉంటుంది. సారీస్ అయితే ఇక్కడ ఆసమ్ కలెక్షన్ ఉంటుంది. స్పెషల్ సారీ కలెక్షన్ అయితే మనం ఇంకెక్కడ చూడలేం. యూనిక్ సారీ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. సో అక్కడ సారీ కలెక్షన్ చూసేద్దాము. వాటిల్లో మనకి డైలీ వేర్ సారీస్ నుంచి పట్టు సారీస్, బ్రైడల్ సారీస్ వరకు కూడా ఆల్ ఓవర్ కలెక్షన్ అక్కడ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి సారీ కలెక్షన్ చూసేద్దాం. అలాగే సెకండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్టయితే కనుక డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, ఇంకా బ్రైడల్ లెహెంగాస్, క్రాప్ టాప్స్, కుర్తీస్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఈ రోజు నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న క్లాతింగ్ ఫ్యాబ్రిక్స్ అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో నేనైతే నార్సింగ్ స్టోర్కి వచ్చేసాను. ఇది వచ్చేసి మన వైజాగ్ సీతమ్మధార జంక్షన్లో ఉందండి. సో నార్సింగ్ స్టోర్ లోపలికి వచ్చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఫ్యాబ్రిక్స్ అనేవి సెలెక్టెడ్ ఫ్యాబ్రిక్స్ పైన ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న కొన్ని ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే చూసారు. ఇవి వచ్చేసి మనకి సెమీ రా సిల్క్ విత్ ఎంబ్రాయిడరీ వస్తుందండి. సో ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేస్తే సెమీ రా సిల్క్ వస్తాయి. అండ్ వీటిపైన ఒక్కొక్క దానికి థ్రెడ్ వర్క్ వస్తుంది, ఒక్కొక్క దానికి సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఇందులో మనకి 300 నుంచి 400 వరకు ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. వీటిలో మనకి ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం బ్లౌజ్ పీసెస్ లా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే అనార్కలి ఫ్రాక్స్ కి యోక్ పార్ట్ లో కూడా ఇవి స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను బయట కనిపిస్తున్న ఒక సారీ అయితే తీసి చూసాను. ఇప్పుడు బాందీ ప్రింట్ లో ఈ ప్యాటర్న్ ఆఫ్ సారీస్ అనేవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. ఇవి కూడా మనకి నార్సింగ్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ కొన్ని కలెక్షన్ మాత్రమే, కొన్ని కలెక్షన్ ఆఫ్ శారీస్ అక్కడ మనకి షోకేస్లో పెట్టడం జరిగింది. మనకి కంప్లీట్ కలెక్షన్, వైడ్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నదంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఈ షోకేస్లో ఇంకా కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి దుపట్టా వస్తుంది, కట్ వర్క్ దుపట్టా అనమాట. ప్యూర్ ఆర్గాన్జా అండి, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. ఇందులో మనకి ఆర్గాన్జాలో కట్ వర్క్ అనమాట ఈ దుపట్టా. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఆర్గాన్జాతో పాటు ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. సో చూడండి, ఇది వచ్చేసి నెట్లో కట్ వర్క్ దుపట్టా. అండ్ ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఈ సారీ బార్డర్స్ అయితే చూడలేదు. ఇక్కడ బార్డర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ ప్యాటర్న్లో ఉన్నాయి. ఇవి మనం ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. మన అవుట్ఫిట్ని బట్టి వీటిని సెలెక్ట్ చేసుకొని మనం హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక బాస్కెట్లో అంతా కూడా కొన్ని లాస్ట్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ సేల్లో అయితే పెట్టేశారనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ అంటే ఇన్ని మీటర్స్ ఉంది ఈ ఫ్యాబ్రిక్, దీని కాస్ట్ ఇంత అనేది అలా ప్రైస్ అనేది డిసైడ్ చేసి ఈ బాస్కెట్లో వేయడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. ఒక్క టైప్ ఆఫ్ కలెక్షన్ అని కాదు, చూస్తున్నారు కదా, మనకి షిఫాన్లో ఉన్నాయి, జార్జెట్లో ఉన్నాయి, ఇంకా కలంకారీలో ఉన్నాయి. ఇలా ఇక్కడ ప్రైస్ అనేది డిసైడ్ చేసేసి ఇందులో వేసేసారనమాట. కొన్నిసార్లు ఏమవుతాయంటే ఇటువంటి వాటిల్లోంచి చూస్తే మనకి తక్కువ ప్రైస్కి బ్లౌజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా మనం ఆ ప్రైస్కి ఎక్స్పెక్ట్ చేయము. సో అటువంటి ప్రైస్కి ఇక్కడ బ్లౌజ్ అనేది మనం తీసుకోగలుగుతాము. అండ్ ఇది వచ్చేస్తే మనకి నెట్ పైన ఫ్లోరల్ అనమాట, ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. అండ్ దీనికి కట్ వర్క్ కూడా బార్డర్ వచ్చింది, చూసారు కదా.
ఇవి మనం లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్లా స్టిచ్ చేసుకోవచ్చు. అలా ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్లో యూస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 480 రూపీస్ పడుతుంది. అండ్ ఇది చూడండి ఆర్గాన్జా విత్ బార్డర్ అనమాట. మనకి లెంగ్తీ బార్డర్ వస్తుంది అండ్ దీనిపైన మనకి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 380 రూపీస్ పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాబ్రిక్ కూడా నేను మీకు ప్రైస్ అక్కడ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందులో ఉండే కలర్స్ని జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ ఒకవేళ నేను ప్రైస్ మీకు ఓరల్గా చెప్పలేకపోయినా మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను కాబట్టి మీరు ఆ ప్రైస్ డీటెయిల్స్ చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేస్తే మనకి సాఫ్ట్ ఆర్గాన్జా విత్ వర్క్ అయితే వచ్చిందనమాట, ఎంబ్రాయిడరీ వర్క్. దానికి కూడా మనకి కట్ వర్క్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దీని మీటర్ కాస్ట్ వచ్చేసి మనకి 600 పడుతుంది. ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఫ్యాబ్రిక్ కూడా నేను మీకు పర్ మీటర్ కాస్ట్ అయితే ఇందులో మెన్షన్ చేస్తున్నాను. ఇది వచ్చేస్తే మనకి హై ఫ్యాన్సీ నెట్ వస్తుంది. సో ఇటువంటి నెట్ అయితే ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు. చూడండి ఎంత ఎంబోస్డ్ ఉందో. సో మనకి ఇది బ్రాసో టైప్లో వచ్చింది, దానిపైన ఎంబోస్డ్ వచ్చింది అండ్ సాఫ్ట్ నెట్ వచ్చింది అనమాట. సో అందుకు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది. ఇది మనం మంచి ఫ్యాన్సీ ఫ్రాక్స్ లాగా లేదంటే లెహెంగాస్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఇదొక్కటే కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇది చూసారు కదా, ఇది మనకి రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన జరీ వస్తుంది అనమాట. సో చిన్న చిన్న బుటాస్తో అయితే వస్తుంది. ఇందులో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మనకి 300 అలా పడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాబ్రిక్కి నేను మీకు స్క్రీన్ పైన ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేస్తే మనకి టిష్యూ ఫ్యాబ్రిక్. ఈ మధ్య టిష్యూ ఫ్యాబ్రిక్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో టిష్యూ పైన మనకి ఇది ప్రింట్ కాదండి, ఇదంతా కూడా జరీ వస్తుంది. మీకు చూడడానికి ప్రింట్ అనిపిస్తుందేమో కానీ అది జరీ అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూసారా ఎంత షైనింగ్ ఉందో. ఇది మనం సారీస్ లాగా, లెహెంగాస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా ఇలా మనకి నచ్చిన స్టైల్లో దీన్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇది పర్ మీటర్ కాస్ట్ వచ్చేసి మనకి 380 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న డోలా సిల్క్ విత్ బార్డర్ అనమాట. చూడండి ఎంత పెద్ద బార్డర్ వస్తుందో. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అది 390 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. అండ్ ఇది చూడండి మనకి ఫ్యాన్సీ నెట్ వస్తుంది. దీనిపైన మనకి మోతీస్ కనిపిస్తుంది కదా, ఈ మోతీస్ మనకి స్టిక్ చేసినవి కాదంటండి. సో స్టిక్ చేయకుండా హీటింగ్ ద్వారా పెట్టిన మోతీస్ అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో 130 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. ఇవి కూడా మనం లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్ ఇలా చాలా మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేస్తే మనకి పల్ ప్రింట్ నెట్ అనమాట. నెట్ పైన ఇది ఒక టైప్ ఆఫ్ ప్రింట్ అనమాట, దీన్ని పల్ ప్రింట్ అంటారు. సో దీంతో కూడా ఈ మధ్య చాలా వరకు లాంగ్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేస్తున్నారంట. దాని కాస్ట్ 220 రూపీస్. అండ్ ఇది చూసారు కదా, ఇది మనకి ఆర్గాన్జాలో టిష్యూ. దీనిపైన కిందనంత హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది, పైన చిన్న బుట్టి వస్తుంది అండ్ కింద ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట. సో దీనికి మనకి ప్రైస్ వచ్చేసి పర్ మీటర్ 780 రూపీస్ పడుతుంది. ఇందులో మనకి అన్నీ సేమ్ ఇదే బేస్ కలర్ వస్తుంది అండ్ వర్క్ మాత్రమే కలర్స్ అనేవి మారుతాయి అనమాట. వర్క్లో మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేస్తే మనకి కోటా టిష్యూ సారీ అనమాట. సో ఫ్యాబ్రిక్ టిష్యూ వస్తుంది, కోటా ఫ్యాబ్రిక్ అనమాట. చిన్న నెట్ టైప్లో వస్తుంది కదా కోటా ఫ్యాబ్రిక్స్. దీనిపైన మనకి సింపుల్గా ఒక చిన్న వర్క్ కూడా వచ్చింది. చాలా చాలా బాగుంది కుందన్ వర్క్. అండ్ దీని ప్రైస్ మనకి 1180 రూపీస్ పడుతుంది. ఒకవేళ ఇందులో మనకి సిల్వర్ కలర్ కావాలనుకుంటే మాత్రం సిల్వర్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందంట. ఎందుకంటే గోల్డ్ అనేది కొంచెం ముందు స్టాక్, సిల్వర్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది ఫ్రెష్ స్టాక్ వచ్చింది కాబట్టి ఈ సిల్వర్ కలర్ ప్రైస్ వచ్చేసి మనకి 1480 రూపీస్ పడుతుంది. సో ఇలా అన్నమాట. మనకి చూడ్డానికి అన్నీ ఒకేలాగా కనిపించిన ఫ్యాబ్రిక్స్లో డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. వేరే దగ్గర తక్కువ ప్రైస్లో ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ప్రైస్ ఉందని ఎప్పుడు ఫ్యాబ్రిక్స్ని డైరెక్ట్గా చూడకుండా వాటి ప్రైస్ని డిసైడ్ చేయొద్దు. ఇందాక చూపించిన లాంటి డోలా సిల్క్లోనే ఇది మనకి ఎంబ్రాయిడరీతో వస్తుంది. ఇందాక డోలా సిల్క్ చూపించాం కదా, అందులోనే సేమ్ వస్తుంది టిష్యూ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇది వచ్చేసి మనకి 620 రూపీస్ పడుతుంది. సో ఇది మనకి నార్మల్ నెట్ అనమాట. ఇవి బ్లౌజెస్ లాగా వాటికి స్టిచ్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది. సో బ్లౌజెస్కి ఎక్కువగా యూజ్ చేసే నెట్ అనమాట. ఇది పర్ మీటర్ 360 పడుతుంది. అండ్ ఇది వచ్చేస్తే హై ఫ్యాన్సీ నెట్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. సో చూసారు కదా, ఇది చాలా సాఫ్ట్ నెట్ వస్తుంది అనమాట.
ఇవొచ్చేసి మనకి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్‌లో అయితే ఉన్నాయంట. జనరల్‌గా మనకి ఇందులో తక్కువ క్వాలిటీ వచ్చేసి హాఫ్ పట్టు వస్తది. హాఫ్ పట్టు మనకి ఇది 2 చూడటానికి ఒకేలాగే అనిపిస్తాయి కెమెరాకి. కానీ పట్టుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది తెలుసా? మనకి వీటిల్లోనే ప్యూర్ పట్టు కూడా ఉంటదనమాట. ఇందులో 450 అనేది బేస్ రేంజ్ వస్తది. అండ్ ఇదొచ్చేస్తే ఇది ప్యూర్ పట్టు టైప్‌లో ఉంటది. చూడండి మీకు ఆ షైనింగ్ చూస్తేనే డిఫరెన్స్ తెలుస్తుంది కదా! సో వీటిని కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అంటారంట. వీటితో మనం పట్టు బ్లౌజెస్ లాగా మంచిగా వర్క్ అది కూడా చేసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఏ కలర్ కావాలన్నా కూడా వైడ్ కలర్ రేంజ్ అనేది ఇక్కడ ఉంది. మనకి ఏ కలర్ కావాలన్నా కూడా ఇక్కడ ఈజీగా దొరుకుతుంది. అండ్ ఇది వచ్చేస్తే మనకి ప్యూర్ రా సిల్క్ మెటీరియల్ వస్తుంది. సో చూడండి ఇది ప్యూర్ రా సిల్క్. ఇందాక మనం రా సిల్క్ పైన ఎంబ్రాయిడరీ చూసాం కదా, ఇది వచ్చేస్తే ప్యూర్ రా సిల్క్ వస్తుంది అనమాట. సో ఇది కూడా బ్లౌజెస్కి ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఇది వచ్చేస్తే మనకి సాఫ్ట్ జార్జెట్ వస్తుంది, సారీ షిఫాన్ వస్తుంది. షిఫాన్ విత్ ఎంబ్రాయిడరీ అండ్ చిన్న బార్డర్ వచ్చిందనమాట. ఎంత సాఫ్ట్గా ఉంది తెలుసా? ఇది అసలు మనం సారీస్ లాగా స్టిచ్ చేయించుకుంటే ఆ లుక్కే వేరే ఉంటుంది. లైక్ మనం పెద్ద పెద్ద బ్రాండెడ్ స్టోర్స్లో ఇలాంటి సారీస్ చూసి ఎందుకు ఈ సారీ ఇంత ప్రైస్ ఉంది అనుకుంటూ ఉంటాం కదా. సో ఇవి చూస్తే నాకు అర్థమైంది. పర్ మీటర్ కాస్ట్ ఇంత ఉన్నప్పుడు మరి ఆ సారీ కాస్ట్ అలానే ఉంటుంది కదా. అండ్ వీటిల్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. షిఫాన్లో, సాటిన్ మిక్స్లో ఇలా అనమాట. ఈ బుటీస్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా నీట్గా సింపుల్గా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. వీటన్నింటికి కూడా నేను మీకు ప్రైసెస్ అన్నీ పక్కనే మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాబ్రిక్కి నేను ప్రైస్ గుర్తుపెట్టుకుని చెప్పడం కుదరదు కదా. సో అందుకని నేను పక్కన మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేస్తే మనకి ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న టిష్యూ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో ఇప్పుడు ఎక్కువ రన్నింగ్ మోడల్ ఇదనమాట, రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఇది. ఈ ఫ్యాబ్రిక్ తీసుకుని దీనికి చిన్నగా మనకి లేస్ కానీ బార్డర్ కానీ స్టిచ్ చేయించుకొని శారీస్ లాగా అయితే డిజైన్ చేసుకుంటున్నారు. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా మంచి పాస్టల్ కలర్స్ ఉన్నాయి, ఒకటికి మించి ఒకటి. అక్కడ చూడగానే నాకైతే భలే అనిపించింది అనమాట. ఆ కలర్ ఇప్పుడు చూసిన అన్నిట్లో కల్లా నాకు ఇది బాగా మంచి ట్రెండింగ్ ఫ్యాన్సీగా అనిపించింది. ఇందులో మనకి బుటీతో ఉందన్నమాట ఇది. సో వీటికి ఈ బుటీతో ఉన్నదానికి ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది, వాటి ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేస్తే మనకి జార్జెట్ విత్ కట్ వర్క్ వస్తుంది అనమాట. కట్ వర్క్ పైన మనకి స్టోన్ వర్క్ కూడా ఉంటుంది. సో ఇది ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే మాత్రం ఆ ఫ్యాబ్రిక్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది చూడండి, ఇది కూడా మనకి మంచి షిఫాన్ వచ్చింది అండ్ విత్ లేస్ బార్డర్ వచ్చింది, దానిపైన బుటీ కూడా వచ్చింది. ప్రైస్ మాత్రం 240. వీటితో అసలు మనం సారీస్ లాగా డిజైన్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది చూసారు కదా, ఈ రెండు ఒకేలా అనిపిస్తున్నా దీని ప్రైస్ ఎక్కువ అనమాట. సో ఏదైనా సరే మనం చూసి డిసైడ్ చేయొద్దు. ఆ స్టోర్లో ఎక్కువ ప్రైస్ ఉంది, ఈ స్టోర్లో తక్కువ ప్రైస్ ఉంది, ఇలా ఎప్పుడు అనుకోవద్దు. ఇక్కడ చూస్తేనే అక్కడ ఫ్యాబ్రిక్ పట్టుకుని ఫీల్ అయితే కానీ మనం డిసైడ్ చేయలేము. అండ్ ఇది వచ్చేస్తే మనకి బ్రైడల్ లెహెంగా ఫ్యాబ్రిక్ అంట. ప్రీమియం నెట్ వస్తుందంట, విత్ వర్క్ వస్తుంది. దీని కాస్ట్ పర్ మీటర్ 1760 రూపీస్ ఉంటుంది. సో కొన్ని పెద్ద బొటిక్స్లో యూజ్ చేసే ఫ్యాబ్రిక్ ఇది, అందుకు దాని బ్రైడల్ లెహెంగా కాస్ట్ అంత ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇందులోనే మనకి తక్కువ ప్రైస్లో కూడా ఉంటాయి, అది కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ని మనం ఇందాక చూపించిన టిష్యూ పైన బ్లౌజ్ లాగా అయితే డిజైన్ చేసుకుంటున్నారు. అండ్ ఇవి వచ్చేసి మనకి నెట్లో, ఇంకా ఫ్లోరల్ నెట్లో, డిజైనర్ నెట్లో కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేస్తే మనకి బగల్పూరి ఫ్యాబ్రిక్ అనమాట. దీంతో కూడా మనం శారీ లాగా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే బ్లౌజెస్ కూడా పేర్ చేసుకోవచ్చు. సో ఇది ఈ బగల్పూరి ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, లైట్ అండ్ డార్క్, ఎవ్రీ కలర్, ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ ఇది చూసారు కదా, మనకి ఆర్గాన్జాలో హ్యాండ్ ప్రింటెడ్ అనమాట. ఆర్గాన్జా హ్యాండ్ ప్రింటెడ్ ఆర్గాన్జా మనకి 180 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ ఆర్గాన్జా అనమాట. ఇది 170 రూపీస్ పడుతుంది. హ్యాండ్ ప్రింట్ ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. కానీ హ్యాండ్ ప్రింట్ లుక్ వేరేగా ఉంటుంది కదా, సో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేస్తే జార్జెట్ పైన ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది, ఇది కూడా చాలా బాగుంది. ఇది మనకి పర్ మీటర్ కాస్ట్ 210 రూపీస్ పడుతుంది. దీంతో గనక మనం లాంగ్ ఫ్రాక్స్ సింపుల్గా స్టిచ్ చేయించుకుంటే అదిరిపోతుంది. సో ఇవి వచ్చేసి మనకి జార్జెట్లో ఫ్యాబ్రిక్స్, అండ్ ఇవి వచ్చేస్తే ఆర్గాన్జాలో. ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. నేను మీకు మోడల్కి ఒక పీస్ మాత్రమే చూపిస్తున్నాను, కానీ అదే ఆ ఒక్క పీసే ఉందనుకోవద్దు. అండ్ ఇది చూసారు కదా, ఇది మనకి ఇందాక చూసిన నెట్ ప్యాటర్న్లో ఇది తక్కువ ప్రైస్ అనమాట. సో ఇది మనకి 500 రూపీస్ పడుతుంది.
కానీ ఇది కూడా మనం బ్లౌజెస్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇందాక టిష్యూ ఫ్యాబ్రిక్ పైన సారీ డిజైన్ చేసుకుంటే దానికి కూడా దీన్ని బ్లౌజ్ లాగా మనం పేర్ చేసుకోవచ్చు. మన బడ్జెట్కి తగ్గట్టుగా ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉంటాయి. మనది హై బడ్జెట్ అయితే ఇందాక చూపించిన ఆ 1700 రూపీస్ బ్రైడల్ నెట్ ఫ్యాబ్రిక్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు. లుక్ ఇంకా బాగుంటుంది. అండ్ బడ్జెట్ తక్కువ అనుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేస్తే మనకి జార్జెట్ 50/50 వస్తుంది. సో జార్జెట్ పైన వర్క్ వస్తుంది చూడండి, కింద బార్డర్లో ఎంత హెవీ వర్క్ వచ్చిందో. సో ఇది కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే, జార్జెట్ కదా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 920 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి మనం సారీస్ లాగా డిజైన్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ మోస్ట్లీ లెహెంగాస్కి బాగుంటుంది అనమాట. సో ఇందులో ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను చూడండి. ఇది కూడా మనకి 50/50 వస్తుంది. మీరు దూరం నుంచి చూడగానే ఇది థ్రెడ్ వర్క్ అనుకుంటారు, కానీ కింద కనిపిస్తుంది అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనమాట. బేసిక్గా ఆ చిప్స్తో వచ్చే వర్క్ నాకు అంత నచ్చినట్టు అనిపించదు, కానీ ఈ సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది, చాలా క్లాసీ లుక్ వచ్చింది. ఈ లావెండర్ కలర్ పైన ఈ కలర్ కాంబినేషన్ అనేది ఇంకా అల్టిమేట్గా ఉందన్నమాట. అండ్ ఇది చూసారు కదా, ఇది మనకి రష్యన్ సిల్క్ పైన అవుట్లైన్ కలంకారీ ఎంబ్రాయిడరీ వస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు నేను అసలు కొన్ని ఫ్యాబ్రిక్స్ పేరు వినను కూడా వినలేదన్నమాట, కొన్ని డిజైన్స్ పేరు వినను కూడా వినలేదు. అటువంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ఎన్ని స్టోర్స్ ఎక్స్ప్లోర్ చేసి ఉంటానో, కానీ ఎక్కడా చూడని కలెక్షన్ అంతా కూడా మనకి నార్సింగ్లో దొరుకుతుందన్నమాట. సో చాలా యూనిక్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఇది చూసారు కదా, ఇది కూడా మనకి యానిమల్ ప్రింట్ పైన సీక్వెన్స్ వర్క్ అవుట్లైన్ అయితే వచ్చింది. అండ్ ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మనం కొంతమంది లాంగ్ స్కర్ట్స్ లాగా కూడా స్టిచ్ చేసుకుంటున్నారు, దానికి కూడా ఇవన్నీ సెట్ అవుతాయి. అండ్ ఇది వచ్చేస్తే మనకి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మనకి ప్రైస్ అయితే చాలా తక్కువే పడుతుంది. చెప్పాను కదా, ఇటువంటివన్నీ కూడా మనం లాంగ్ ఫ్రాక్స్ లాగా కానీ సింపుల్గా లాంగ్ స్కర్ట్స్ లాగా కానీ స్టిచ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా కలెక్షనే ఉంది. అండ్ ఇప్పుడు చూపించిన ఈ యానిమల్ ప్రింట్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది కదా. సో అందులో అయితే 50/50లో డిఫరెంట్ కలర్స్ విత్ కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చాయి. అండ్ ఇందులో చూడండి, ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇది మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. దీనికి కూడా మనకి సీక్వెన్స్ అవుట్లైన్ విత్ 50/50 మోడల్ వస్తుంది. పైన చిన్న బుటా వస్తుంది. అండ్ 50/50లో మనకి కిందన ఈ మోడల్ వస్తుంది అనమాట. అండ్ ఇవి వచ్చేస్తే మనకి అన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్స్, మనకి 120, 130 అలా ఉంటాయి. మనకి ఇవన్నీ పోచంపల్లి ఇక్కత్లో కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ పెద్దవాళ్ళు వీటిని బ్లౌజెస్ లాగా స్టిచ్ చేయించుకుంటారు. అండ్ ఇది చూసారు కదా, ప్యూర్ కాటన్ పైన ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట. ఇది మనకి పర్ మీటర్ 350 కాస్ట్ అయితే పడుతుంది. ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్. ఇది కాటన్లో చికెన్ కర్రీ అనమాట. సో కాటన్లో చికెన్ అంటే ఇలా వస్తుంది అనమాట. నార్మల్గా చికెన్ వేరు అండ్ కాటన్లో చికెన్ ఇలా ఉంటుంది. అండ్ ఈ కాటన్లోనే ఇంకా ఫ్యాబ్రిక్స్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇది చూసారు కదా, మంచి సూతింగ్ కలర్స్, ప్లెజెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ షోకేస్లో పెట్టిన కొన్ని సారీ కలెక్షన్ అయితే ఉంది. సో ఇవి సారీ కలెక్షన్ అనమాట. ఇవి మన రెగ్యులర్ ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ పర్పసెస్లో ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి సింగిల్ కలర్లో ఉన్నాయి, డ్యూయల్ షేడ్స్లో ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఒక ప్యాటర్న్ అని అయితే చెప్పలేను. ఇందులో మనకి సింపుల్లో, పార్టీ వేర్లో ఉన్నాయి అలా అనమాట. సో చాలా సారీ కలెక్షన్ అయితే ఉంది. సో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది. సో నేను ఒక్కొక్కటి చూపించలేకపోతున్నాను. సారీ కలెక్షన్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేస్తే మనకి ఇవన్నీ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అండి. ఇదేంటంటే మనకి కంచి విత్ ఆరి వర్క్ అండ్ కంచి బార్డర్ వస్తుంది అనమాట. సో కంచి పట్టు విత్ ఆరి వర్క్ సారీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ పర్ మీటర్ కాస్ట్ మనకి 2600 రూపీస్ పడుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి లాస్ట్ పీసెస్ సేల్లో ఉన్నాయి కదా, ఈ ప్యాటర్న్స్ లాస్ట్ పీసెస్ ఉన్నాయన్నమాట. అంటే కనిపిస్తున్న ఇవి మాత్రమే కాదు, మీకు ఇంకా కావాలన్నా కూడా ఉన్నాయి. నేను జస్ట్ మీకు శాంపిల్కి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ముంగా సిల్క్. సో ఇలా ఈ ఉన్న ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్న ప్రైసెస్ కన్నా మనకి 25% అప్ టు 25% వరకు సేల్లో అయితే పెట్టారు. ఇవన్నీ కూడా కంచి ఫ్యాబ్రిక్స్, బాందిని ఫ్యాబ్రిక్స్, ముంగా సిల్క్, ఇలా బనారస్ ఫ్యాబ్రిక్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు
10-25% వరకు సేల్లో ఉన్నాయి. సో అప్ టు 25% డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బనారసీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ప్యూర్ బనారస్ వస్తాయి ఇవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేస్తే మనకి ఇక్కత్ ఫ్యాబ్రిక్ తెలుసు కదా, పోచంపల్లి ఇక్కత్. ఇది కూడా మనకి సేల్లో అయితే ఉంది. ఇటువంటి ఫ్యాబ్రిక్స్ పైన మనకి 25-30% వరకు సేల్ అయితే రన్ అవుతుంది. ఇది పర్ మీటర్ కాస్ట్ 870 ఉంది అక్కడ. అండ్ మనకి ఇంకా ఇప్పుడు సేల్లో తగ్గుతున్నాయి అన్నమాట. సో ఇలా కొన్ని ప్రీమియం సెలెక్టెడ్ ఫ్యాబ్రిక్స్ పైన మనకి ఇప్పుడు ఆఫర్ అయితే రన్ అవుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఆ ఫ్యాబ్రిక్సే అనమాట. అండ్ ఇది చూసారు కదా, నెట్లో మనకి చాలా హై ఫ్యాన్సీ నెట్ అనమాట. ప్రీమియం వర్క్ అయితే వచ్చేసింది. అండ్ ఇదైతే మనకి చాలా తక్కువ ప్రైస్లో సేల్కి ఉంది. 1000 రూపీస్ది జస్ట్ 460 ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. సో ఫ్యాబ్రిక్ అంతా మనకి ఇది నీమ్ జరీ ఎంబ్రాయిడరీ అంటారంట. అండ్ కంచిపట్టు బార్డర్ అయితే వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి చాలా హై క్వాలిటీ ఫ్యాబ్రిక్స్. ఇవన్నీ మనం లెహెంగాస్ ఏవైతే ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలనుకున్నా, శారీస్ లాగా యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా ప్యూర్ సిల్క్ అనమాట. ఇది ప్యూర్ సిల్క్ విత్ అలంకారీ ప్రింట్ అయితే వస్తుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి పర్ మీటర్ 1400-1500 అలా పడుతూ ఉంటుంది. అండ్ ఇందాక చూపించినవన్నీ కూడా ఇవన్నీ ప్యూర్ సిల్క్, ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అనమాట. అందుకు వీటి ప్రైస్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది ప్యూర్ సిల్క్ విత్ కలంకారీ బార్డర్ చూసారు కదా. సో ఈ సారీ అంతా కూడా ప్యూర్ సిల్క్ విత్ బుట్టీస్ వస్తాయి. అండ్ బార్డర్ వచ్చేస్తే కలంకారీ బార్డర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేస్తే ప్యూర్ బాందిని ఫ్యాబ్రిక్స్ అండి. ప్యూర్ బాందిని అంటే ఇలా ఉంటుంది అనమాట, విత్ కంచి బార్డర్ వస్తుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ హై క్వాలిటీ మెటీరియల్స్. ఇది ప్యూర్ సిల్క్ విత్ ఆరి వర్క్ అండ్ కంచి బార్డర్ వస్తుంది. సో ఇలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా ప్రీమియం రేంజ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే, ఇక్కడ మనకి అన్ని బడ్జెట్స్ వాళ్ళకి కూడా ఇక్కడ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది. తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు మన బడ్జెట్ ఏదైనా సరే మీకు మీ ప్రైసింగ్కి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవి కనిపిస్తున్నవన్నీ కూడా బనారస్, ఇలా అన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. సో నేను మీకు మోడల్కి ఒక్క పీస్ కూడా ఇంకా కంప్లీట్గా చూపించలేదు. సో కొన్ని పీసెస్, కొన్ని కలెక్షన్ మీకు చూపించడానికి ట్రై చేశాను. అండ్ ఇప్పటి వరకు నేను ఇంతసేపు చూపించింది అంతా కూడా జస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో కలెక్షన్ అనమాట. ఇంకా మనకి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇవేవి కూడా నేను మీకు చూపించలేదు. ఇదంతా జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కాదు, గ్రౌండ్ ఫ్లోర్ కలెక్షన్, ఫ్యాబ్రిక్ కలెక్షన్. సో ఇవి అన్నీ కూడా చాలా తక్కువ పీసెస్ నేను మీకు చూపించాను. ఇంకా స్టోర్కి మీరు వెళ్ళినట్టయితే కనుక అక్కడ ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది. సో మీరు ఒక్కసారి కావాలనుకుంటే స్టోర్ విజిట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అయితే చూసేద్దాము. సో చాలా వరకు చూపించడానికి ట్రై చేస్తున్నాను కదా. ఇది వచ్చేసి మనకి బనారసీ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బనారస్లో మనకి ఒక్క క్వాలిటీ కాదండి, చాలా క్వాలిటీస్ ఉన్నాయి. సో చూపిస్తున్న ఎల్లో కలర్ ఒక క్వాలిటీ, ఇదొక క్వాలిటీ. ఇలా చూడండి, మనకి ఇవన్నీ కూడా 230-240 ఆ ప్రైస్ నుంచి ఉంటాయన్నమాట. సో బనారస్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. అన్నీ మన బడ్జెట్కి తగ్గట్టుగా ఉంటాయన్నమాట. అండ్ ఇది వచ్చేస్తే ప్యూర్ సిల్క్ వస్తుంది. ఇవన్నీ కనిపిస్తున్న అన్నీ కూడా ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అనమాట. కాబట్టి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ప్యూర్ సిల్క్ విత్ బూటీస్ వస్తాయి కాబట్టి ప్రైస్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు చూపించేవన్నీ కూడా లైక్ ఇప్పుడు ఇవన్నీ ప్యూర్ సిల్క్ చూసాం కదా, ఇది రా సిల్క్ పైన మనకి జరీ అయితే వస్తుంది. సో ఇది జరీ బుటీస్, ఇది మనకి తీగల్ టైప్లో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి సింపుల్ చిన్న బుటీస్ టైప్లో వస్తుంది. ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇక్కడ కలెక్షన్ అయితే ఉంది. ఇది వచ్చేసి మున్గా సిల్క్ అనమాట. మున్గా సిల్క్లో మనకి ఇది వైట్ డయబుల్ ఫ్యాబ్రిక్. ఇది మనకి వైట్ కలర్ అయితే 1500 పడుతుంది. అండ్ మనకు నచ్చిన కలర్ మనం డై చేయించుకుంటే దాని ప్రైస్ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో వైట్ అయితే మనకి ప్రైస్ 1500 బేస్ ప్రైస్. అండ్ మనం ఏదైనా కలర్ డై చేయించుకుంటే దాని ప్రైస్ 2100 అలా ఉంటుందన్నమాట. సో ఇది చూడండి, ఎవరో వాళ్ళు ఎల్లో కలర్ కావాలి అంటే వాళ్ళకి తగ్గట్టుగా డై చేయించారనమాట. సో ఇందులో ఎల్లో కలర్ ఉంది, పర్పుల్ కలర్ ఉంది. ఇలా డై చేసిన తర్వాత దాని కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేస్తే మనకి బాందినీలో ఫ్యాబ్రిక్ అనమాట. బాందిని విత్ చిన్న బూటీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి. మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. నేను మీకు శాంపిల్ పీసెస్ జస్ట్ చూపిస్తున్నాను.
ఇక్కడ మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాబ్రిక్లో కూడా మీకు మినిమం 5 to 6 కలర్స్ అయితే ఉంటాయి. అంతకన్నా ఎక్కువే ఉంటాయి కానీ తగ్గవు. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్లో చెక్స్ అనమాట. సో చెక్స్ వచ్చి దానిపైన చిన్నగా బుటీ వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 1100 అలా పడుతుంది. వీటితో కూడా మనం లెహెంగాస్ కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేసుకున్నా, లేదు సింపుల్గా మనం బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఇంకొక ఫ్యాబ్రిక్ టస్సర్ సిల్క్ పైన బుటీస్ వస్తాయన్నమాట. సో టస్సర్ సిల్క్ అని, పేపర్ సిల్క్ అని, ఇలా రా సిల్క్ అని, ప్యూర్ సిల్క్ అని, ఇలా ఒక్కటి కాదు చాలా రకాల ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఇక్కడ ఉంది. నేను తెలియని ఎన్నో ఫ్యాబ్రిక్ పేర్లు అయితే ఈరోజు తెలుసుకున్నాను ఈ స్టోర్కి వెళ్ళిన తర్వాత. సో ఇంతకుముందు నార్సింగ్ విజిట్ చేశాను, జస్ట్ నార్మల్గా అలా నేను షూట్ చేసి వచ్చేసాను తప్ప ఎప్పుడు నేను క్లియర్గా వాళ్ళని కనుక్కోలేదు. సో ఈరోజు నేను కనుక్కున్నాను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, కాబట్టి నాకు తెలిసాయి. అండ్ ఇది వచ్చేసి మనకి టస్సర్ సిల్క్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. అండ్ ఇది టస్సర్ విత్ సాటిన్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఇలా అన్నమాట డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైస్ వచ్చేసి మనకి 2000 అలా ఉంటాయన్నమాట. సో కాస్ట్ కాస్త ఎక్కువే ఉంటుంది కానీ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. మనకి బయట ఇంకెక్కడికైనా షాప్కి వెళ్తే పోచంపల్లిలో మనకి తక్కువ ప్రైస్ రేంజ్లో చూపిస్తారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ చూడండి, ఇది మనకి 1300-1400 పడుతుంది అనమాట పోచంపల్లి. అండ్ ఇది చూడండి, ఇందులోనే చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో మనం అలా అనుకుంటూ ఉంటాము. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి 900 పడుతుంది. ఒక స్టోర్లో మనం చూసి పోచంపల్లి అనే పేరు ఒకటే కానీ క్వాలిటీస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో 900 ఉంది, 1500 కూడా ఉందన్నమాట. సో మనం ఆ పేరును చూసి ఇక్కడ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ప్రైస్ ఉంది అని ఎప్పుడూ అలా జడ్జ్ చేయొద్దు అండ్ రాంగ్ వేలో ప్రాపగాండ్ చేయొద్దు. అండ్ ఇది వచ్చేస్తే మనకి బనారస్ విత్ పైతానీ జరీ వస్తుంది అనమాట. సో ఇందులో కూడా చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, కలెక్షన్ ఉంది. సో ఇందులో చిన్న జరీ ఉంది, పెద్ద జరీ ఉంది. అండ్ ఇది మొత్తానికి ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో సారీస్ కౌంటర్ అయితే చూద్దాము. సారీస్లో కూడా మనకి లైక్ 50% సేల్ అయితే కొన్ని సెలెక్టెడ్ సారీస్ పైన 50% ఆఫ్ అయితే రన్ అవుతుంది. సో సారీస్ కలెక్షన్ చూద్దాము. ఆ ఆఫర్ ప్రైసెస్లో ఉన్న సారీస్ ఏంటో కూడా నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే చూసేద్దాము. సో ఇది ఇవాల్టి నార్సింగ్ స్టోర్లో ఫ్యాబ్రిక్స్ వీడియో, పార్ట్ 1 వీడియో. సో పార్ట్ 2లో ఇంకా సారీస్ కలెక్షన్ కూడా చూసేద్దాం. మొత్తానికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ పార్ట్ 2 కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.